హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. ఈరోజు స్పెషల్ కొబ్బరిపాలు పులావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కొబ్బరిపాలు అంటే చాలా హెల్తీ కూడా కదా. సో అలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్గా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దాని ద్వారా నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి. సో లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ముందుగా అయితే 2 కొబ్బరికాయలు తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే బిర్యానీ హోల్ మసాలా ఉంటుంది కదండి, బిర్యానీ ఆకు, షజీరా, చెక్క, లవంగాలు, జాజిపువ్వు, జాపత్రి, ఇలాగ అన్నీ అయితే తీసుకున్నానండి. అలాగే 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు అయితే ఇలా చీల్చుకోవాలి. నేనైతే కేజీ రైస్కి ఇవన్నీ చెప్తున్నానండి. సో ఇంకా ఎక్కువ అయితే మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి. కొబ్బరి అయితే 2 కాయలని తీసుకున్నాను, 4 చెప్పులు అంటే. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా తీసుకున్నానండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని అయితే ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్గా పేస్ట్గా ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్లో అయితే చక్కగా ఫిల్టర్ చేసుకోండి. మిగిలిన పిప్పి కూడా ఉంటుంది కదా, అది రెండోసారి కూడా మనం పట్టుకొని ఇలాగే హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకొని ఇలాగే ఫిల్టర్ చేసుకోవాలండి. సో పాలంతా ఇలా పిండేసుకోవాలి. దాని తర్వాత పాలన్నీ ఎంత అయినాయో గ్లాస్తో కొలుచుకోవాలండి. నాకు 3 గ్లాసులు ఈ పాలు అయితే వచ్చినాయండి. దాంట్లోకి నేను ఇంకా 2 గ్లాసులు వాటర్ అయితే కలుపుకున్నాను. సో 5 గ్లాసులు. నేనైతే 2.5 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నా కాబట్టి 5 గ్లాసులు అయ్యేటట్లు చూసుకున్నానండి ఈ పాలు. ఒక గ్లాసుకి 2.5 గ్లాసులు వాటర్ వచ్చేటట్లు చూసుకోవాలి. సో తర్వాత ఇలాగా బిర్యానీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా అయితే వేసేసుకుంటున్నానండి. ఇవి ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఈ ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి, సారీ. సో ప్లీజ్ ఇగ్నోర్. దాని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయించుకున్న తర్వాత ఈ కొత్తిమీర, పుదీనా కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ అయితే చాలు ఈ ఆకులు. సో తర్వాత మనం కొలిచి పెట్టుకున్న ఈ ఎసరైతే పాలు దానిలో పోసుకోవాలండి. అప్పుడే ఉప్పు వేయకూడదు, ఎసరు మరిగేటప్పుడు వేసుకోవాలి. సో ఇలా హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒకసారి పొంగొస్తున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలండి. చక్కగా ఈ రైస్కి బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయండి. ఈ పాలు ఫ్లేవర్ అయితే చాలా చక్కగా పడుతుంది, చాలా టేస్ట్ కూడా అదిరిపోతుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి పసుపు, ఎక్కువ అస్సలు అవసరం లేదు. ఇలా బియ్యం వేసిన తర్వాత ఫస్ట్ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి కొంచెం సేపు. ఇప్పుడే 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకోండి. తర్వాత లాస్ట్లో చూసుకోవచ్చు ఒకసారి. అన్నంలో ఉప్పు అయితే ఎక్కువ పట్టదు, అదే కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుందండి ఒక 3 విజిల్స్కి. దాంట్లో ఈ వాటర్ అయితే ఇట్లా కాదండి, 1కి 1.5 వాటరే పోసుకోవాలి 1 గ్లాస్ బియ్యానికి. నేనైతే దీని కాంబినేషన్ చికెన్ పులుసు అయితే పెట్టుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఆ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, సో ఖచ్చితంగా చూపిస్తాను. ఇలా ఒక ఉడికొచ్చిన తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకోవాలండి. ఈ రైస్ పక్కనే ఉంచి కొంచెం తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటుతుంది. సో అంతేనండి, ఒక 15 మినిట్స్కి అయిపోతుంది. చాలా టేస్టీ హెల్దీ ఈ కొబ్బరి పాలు పులావ్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏంటి మరి ట్రై చేస్తారు కదూ? ఈ వేడి కొబ్బరి పులావ్లో ఆ చికెన్ పులుసు వేసుకొని తింటే అద్భుతం కదండి. థ్యాంక్ యూ guys, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and hit the bell icon to watch more videos.